నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. నేను రూపానాథళ్ళ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ రాజకీయ పరిశీలకులు విశ్లేషకులు అప్సాన్ రాజేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్, గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాలు అన్యాయాలకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని వాళ్ళకి శిక్ష పడాలని చెప్పి కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంటే ఇప్పటికీ కూడా మనకు అందిన వార్త ప్రకారం జగన్ లేఅవుట్లు చదును చేసే కార్యక్రమానికి ఆ బిల్లులకు సంబంధించినటువంటి విషయంలో అధికారులు ఇంకా కూడా ఆయన్ని కప్పిపుచ్చి ఇంకా వాటిలో అవకతవకలు చేసి వాళ్ళని బయటపడేయాలి, మాజీ ఎమ్మెల్యేలని ఎంపీలని అన్న ఉద్దేశంతో పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. దీని గురించి మీరేమంటారు? ఇప్పుడు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఈ జగనన్న కాలనీల పేరట కొన్ని వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందనేది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారు మైకి దొరికిన ప్రతి సందర్భంలో 31 లక్షల మందికి మేము ఇళ్ల స్థలాలు ఇచ్చామని చెప్పేవారు. కానీ వాస్తవ రూపంగా ఏంటి అంటే ఈ 31 లక్షల ఇళ్ల స్థలాలు అనేదే ఒక పెద్ద బూతు. వాస్తవంగా పంపిణీ చేసింది 20 లక్షల చిల్లరే. కానీ ఎగ్జాగరేటెడ్గా జగన్మోహన్ రెడ్డి గారు 31 లక్షలు అని చెప్తూ ఉండేవారు. ఇప్పుడు మనం వెళ్ళి ప్రతి విలేజ్లో ఎన్ని ప్లాట్లు ఇచ్చారు అని చెప్పని లెక్క తీయం కదా. రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారిక గణాంకాలు ఆయన దగ్గర ఉంటాయి. ఆయన చెప్తుంది నిజమేనేమో అని చెప్పని ప్రజలు భ్రమించాలి. అవే వార్తలు మీడియాలో రావాలి, అదే ప్రచారం ఆయనకు దక్కాలి. ఈ లక్ష్యంతో పనిచేస్తూ వచ్చారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆ భూముల సేకరణ ఒక అవినీతి భాగవతం. ఆ భూములు సేకరించే ప్రక్రియలో దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటి నుంచో గత ప్రభుత్వాలు భూమి లేని పేదలకి కేటాయించిన అసైన్మెంట్ ల్యాండ్స్ని ఈ ఇళ్ల పట్టాల కోసం అని చెప్పని ప్రభుత్వం సేకరించేసింది. వాళ్ళకి తగిన నష్టపరిహారం కూడా ఇవ్వకుండా బలవంతపు భూసేకరణకు పూనుకున్నారు. అసైన్మెంట్ అనేది ఏ రోజైనా ప్రభుత్వం మళ్ళీ వెనక్కి తీసుకునే హక్కు ఉంది అని చెప్పనే ఒక క్లాజ్ని అడ్డం పెట్టి సహజంగా అసైన్మెంట్ ల్యాండ్స్ ఎవరికి ఇచ్చారు? ప్రధానంగా దళితులకి, బడుగు బలహీన వర్గాలకి కేటాయించిన భూముల్ని ప్రభుత్వం వాళ్ళ స్వాధీనం చేసేసుకొని ఇళ్ల పట్టాల పేరిట పంపిణీ చేశారు. మిగిలిన ప్రాంతాల్లో అంటే ఈ అసైన్మెంట్ ల్యాండ్స్ అందుబాటులో లేని ప్రాంతాల్లో మాగాణి పొలాలు, శ్మశానాల పక్కన, చెరువుల పక్కన, లేదంటే కొండగుట్టల మీద ఇటువంటి భూములు అవి కూడా చాలా తక్కువ ధరకి కొని ప్రభుత్వం ద్వారా అధిక ధర చెల్లింపజేసి దాంట్లో ఒక మాయామర్మం చేసేసి అందిన కాడికి ఎవరి వాటా వాళ్ళు పంచుకున్నారు. ఆ గ్రామంలో ఉండే స్థానిక నాయకుడి దగ్గర నుంచి ఇప్పుడు సహజంగా ఒక నియోజకవర్గంలో 50 గ్రామాలు ఉంటే 50 గ్రామాల్లో 50 లేఅవుట్లు వేశారు. ఈ లేఅవుట్లు వేసే ప్రక్రియలో ఏంటి? ఆ స్థానికంగా ఉండే నాయకుడు, ఆ మండల నాయకుడు, ఎమ్మెల్యే ఇట్లా ఎవరి వాటాలు వాళ్ళు పంచుకున్నారు. అంతిమంగా ఏంటంటే ప్రభుత్వం నుంచి ఇన్ని వేల కోట్లు ఈ పథకం మీద ఖర్చు పెట్టామని చెప్పారు, కానీ వాస్తవ రూపంగా పెట్టిన ఖర్చు తక్కువ. ఈ మధ్యలో వీళ్ళందరూ కలగలిసి పంచుకున్నది ఎక్కువ. ఈ ప్రక్రియలో భాగంగా మరి మాగాణి భూములు కొన్నారు, వాటిని లెవెల్ చేయాలి కదా, మెరకదోలాలి కదా. ఇదొక కుంభకోణం. ఈ కుంభకోణాన్ని యథేచ్ఛగా కొనసాగించి రాష్ట్ర వ్యాప్తంగా వేల కోట్ల రూపాయలు అంటే లెవలింగ్ పేరిట మళ్ళొక బడ్జెట్ కేటాయించారు. దాన్ని మళ్ళొక బిల్లులు పెట్టారు. ఈ ప్రాసెస్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే చాలామందికి ఇంకా బిల్లులు క్లియర్ కాల. అంటే ఆయన ఆదేశాల మేరకు వాళ్ళ స్థానిక నాయకులు లెవెల్ చేశారు. మన ప్రభుత్వమే కదా, రాబోయే 30 ఏళ్ళు ఈయనే ముఖ్యమంత్రిగా ఉంటాడు కదా అని చెప్పనే భ్రమంలో వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు కాకపోతే రేపు వస్తాయి మనకి బిల్లులు. మనం పెట్టింది రూపాయి, మనకు 10 రూపాయలు బిల్లు వస్తుంది. మనం మాయామర్మం చేసేసి మ్యానిపులేట్ చేసాం. మనం చేసిన మ్యానిపులేషన్ని సమర్థించి మనకి బిల్లులు ఇచ్చి అధికార వ్యవస్థ ఉంది. అధికార వ్యవస్థకు కూడా ఈ విధమైన మ్యానిపులేషన్కి సహకరించినందుకు వాళ్ళకి ముట్టాల్సింది వాళ్ళకి ముట్టుద్ది. కాబట్టి ప్రజాధనాన్ని అందరం ఎవరికి దక్కిన వాటా వాళ్ళు పంచుకుందాం అని చెప్పనే ఉద్దేశంతో ఈ పనులన్నీ జరిగినాయి. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నుంచి దిగువ స్థాయి ఒక గ్రామంలో ఉండే నాయకుడి వరకు అందరూ కలగలిసి నేను ఈ పథకం తీసుకొస్తున్నా, మీరు మన పార్టీ కార్యకర్తలుగా, మన పార్టీ స్థానిక నాయకులుగా మీకు కావాల్సింది మీరు సంపాదించుకోండి, మీరు ఇతరత్రా ప్రభుత్వం వంక నా వంక చూడొద్దు,
మీకు ఒక ఆర్థిక వనరు సృష్టించుకోవడానికి ఆర్థిక వనరు సంపాదించుకోవడానికి ఒక మార్గం సుగమం చేస్తా అని చెప్పని ఈ పథకాలు తీసుకొచ్చాడు. అది తీసుకొచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకొని ఎవరికి దక్కినంత వాళ్ళు దోచుకున్నారు. అందరూ దొంగలే. ఇటువంటి పరిస్థితుల్లో ఏమైంది? ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత మనం గమనించుకుంటే మొట్టమొదటగా చెల్లూరుపేట నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించి రాష్ట్ర మంత్రిగా కొనసాగిన విడదల రజనీ గారు, ఆమె నియోజకవర్గంలో ఒక గ్రామంలో ఇదే విధంగా రైతుల దగ్గర నుంచి భూసేకరణ చేసి ప్రభుత్వం నుంచి అధిక ధర మంజూరు చేయించి రైతులకు మాత్రం తక్కువ ఇచ్చి ఈ మధ్యలో ఏం కొట్టేసిందట డబ్బులు. దాంతో ఆ రైతులు ఈ విధంగా మా భూములను అడ్డం పెట్టుకొని ఏమో డబ్బులు సంపాదించుకుంది అని చెప్పని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు వాళ్ళు. దెబ్బకి విడదల రజనీ గారికి తత్వం బోధపడింది. నిన్నటిదాకా నేను మంత్రిని, నేను ఏ దోపిడీ చేసినా చలమణైంది, రేపు కూడా నేనే. ఇప్పుడు ఇష్యూ ఇది బజార్లో పడితే కేసులు నమోదైతే తన పరువు ప్రతిష్టలకు భంగం అని చెప్పని వెంటనే ఆ రైతుని పిలిచి, బాబాబు మీ దగ్గర తీసుకుని డబ్బులు ఇచ్చేస్తారా నాయన మీకు వెనక్కి, మీరు నన్ను గొడవ చేయకండి అని చెప్పని వాళ్ళ డబ్బులు వాళ్ళకి వెనక్కి కట్టేసింది. సరే, ఒక విడదల రజనీ గారు అంటే ఆడబిడ్డ, ఒకవేళ కేసులు జైలు ఇటువంటి పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి, అందులో ఆమె ఐటీ ఎంటర్ప్రెన్యూర్గా మంచి ఆర్థిక స్థితిగతులు ఉన్నావిడే, ఆమెకు ఆ చేతిలో వెసులుబాటు ఉంది, కట్టేసింది. మరి గ్రామీణ ప్రాంతాల్లో ఎవడికి దొరికింది ఆడు పనిచేసుకున్న తర్వాత ఇప్పుడు మరి ఈ అరాచకాలు బయటకు వస్తే ఇవన్నీ పంపిణీ చేయాలంటే మరి తిరిగి ప్రభుత్వానికి కట్టాలంటే సాధ్యం కాదు కదా. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వీటి మీద డ్రామా పీడీల్ని విచారణ చేయండి, ఎక్కడెక్కడ ఏ అరాచకాలు జరిగాయి, ఎవరెవరు ఎంతకు అవినీతికి పాల్పడ్డారు, ఎవరెవరు బిల్లులు పెండింగ్ ఉన్నాయి, ఈ పెండింగ్ ఉన్న బిల్లులు అసలు సిసలు వాళ్ళ అంటే అందులో మెన్షన్ చేసిన క్వాంటిటీసు అక్కడ వాస్తవంగా గ్రౌండ్లో అదే క్వాంటిటీసు ఆ మెరకలు తోలారా లేదా, ఇవన్నీ నిర్ధారణ చేయమని చెప్పని విచారణకి ఆదేశించారు. ఆదేశిస్తే ఇప్పుడేంటి, ఈ దోపిడీ అధికారుల మద్దతు లేకుండా సాధ్యపడలేదు కదా. అంతేగా. కాబట్టి ఇప్పుడు అక్కడ అధికారుల పరిస్థితి ఏంటి, తేలుగుట్టిన దొంగలు. ఇక్కడ తప్పు జరిగింది అని అంటే అప్పుడు ఏం చేసావు? తప్పు జరుగుతుందని చెప్పని తెలిసి అప్పుడు ఎందుకు ఊరుకున్నావు? అంటే తప్పులో నువ్వు కూడా భాగస్వామిగా. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు తప్పు జరగలేదని చెప్పాలి. తప్పు జరగలేదు అని అంటే అందరికందరూ ఒడ్డున పడిపోతారు. వాటాలు పంచుకున్న వాళ్ళందరూ ఎక్కడ దొంగలు అక్కడే గప్చుప్ అంటారు కదా, అట్లా ఎవరు వాటా వాడు పంచేసుకున్నాం. ఇప్పుడు నా పేరు నువ్వు చెప్పొద్దు, నీ పేరు నేను చెప్పొద్దు, అందరూ కలిసి ఏం జరగలేదని చెప్పని రిపోర్ట్ ఇచ్చేద్దాం ప్రభుత్వానికి అని చెప్పని ఈ అధికారులు అందరూ ఏం చేస్తున్నారు, ఈ దోపిడీ ఏం జరగలేదు, ఇక్కడ అంతా సవ్యంగానే ఉంది, ఆల్ ఈజ్ వెల్, మీరు బిల్లులు అప్లోడ్ చేసేసి వాళ్ళకి బిల్లు ఇచ్చేయచ్చు దొంగ బిల్లులు అని చెప్పని ప్రభుత్వానికి తప్పుడు రిపోర్ట్లు ఇచ్చి బిల్లుల అప్లోడ్కి ప్రయత్నాలు మొదలుపెట్టారు. మరి డెఫినెట్గా వాళ్ళ ప్రభుత్వం కాదు కదా ఇది. అవును. వాళ్ళ మీద దృష్టి పెట్టి వీళ్ళు చేసిన తప్పిది అని చెప్పని ముందు నుంచి అక్కడ స్థానికంగా పోరాటాలు చేస్తున్న నాడు ప్రతిపక్షం నేడు అధికార పక్షం ఉన్నారు కదా, ఈ నాయకుల దృష్టికి వస్తుంది కదా. ఆటోమేటిక్గా కార్యాలయంలో ఏం జరుగుతుంది అనేది వీళ్ళకు కూడా ఉప్పందించే వాళ్ళు ఉంటారు కదా. అవును. సో ఆ కన్సర్న్డ్ కార్యాలయాల్లో నుంచి వీళ్ళకు కూడా ఉప్పందిస్తూ ఉన్నారు, బాబు వీళ్ళు విచారణ ఇదంతా తూతూ మంత్రంగా జరుగుతూ ఉంది, మొన్నటిదాకా మీరేమో అరాచకాలు జరిగినాయి అన్నారు, అరాచకాలు జరిగింది వాస్తవమే, కానీ ఇప్పుడు ఈ అధికారులు వాళ్ళు అందరూ కుమ్ముక్కయ్యి ఏమి జరగలేనట్టుగా రిపోర్ట్లు ఇవ్వబోతూ ఉన్నారు, మీరు కాస్త గమనించి చూసుకోండి అని చెప్పని అధికార పక్షానికి సమాచారం ఇచ్చారు. ఇచ్చేటప్పటికి ఇప్పుడు అది పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణతేజ్ గారి దృష్టికి రావడం జరిగింది. ఆయన ఇది ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే ఓవరాల్గా 25 రోజుల్లో 200 పనులకు సంబంధించి ఇన్స్పెక్షన్ చేసేసి రిపోర్ట్ ఇచ్చేశారు. అంటే రోజుకి 8 పనులు. అంత ఫాస్ట్. వాళ్ళు చేసే డ్యూటీ టైమే 8 గంటలు,
అంటే గంటకు ఒక లేఅవుట్ వెళ్ళారు, కళతో చూసేశారు, ఇక్కడంతా బాగానే ఉంది, బ్రహ్మాండం భజగోవిందం, రిపోర్ట్ ఇచ్చేయండి. వీళ్ళు రిపోర్ట్ ఇస్తే బిల్లులు అప్లోడ్ అవుతాయి. బిల్లు అప్లోడ్ అయితే అప్పుడు దక్కింది దక్కంగా మళ్ళీ ఇప్పుడు బిల్లు అప్లోడ్ చేసినందుకు మళ్ళీ ఒకసారి ఇలా కిక్ బ్యాక్స్ వస్తాయి కదా. అవును. వీళ్ళు తప్పు చేశారు అని చెప్పని ప్రభుత్వానికి రిపోర్ట్ ఇస్తే వీళ్ళకేం వాటాలు దక్కుతాయి? అవును. వాళ్ళకి బిల్లులు వస్తే వీళ్ళ వాటాలు వీళ్ళకి వస్తాయి. కాబట్టి నేను నీ ఈపుకోకుతా, నువ్వు నాకు సంచివు. మనకి సామెత ఉంది కదా, యూ స్క్రాచ్ మై బ్యాక్ ఐ స్క్రాచ్ యువర్ బ్యాక్ అని చెప్పని. అట్లా ఎవరి వాటా వాళ్ళు పంచుకోవడానికి సిద్ధపడ్డారు. ఇది అంటే ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళింది. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే అధికార వ్యవస్థ అడ్డగోలు దోపిడీకి సహకరిస్తున్నారు. వాళ్ళకి పార్టీలతోటి ప్రభుత్వాలతోటి సంబంధం లేదు. వ్యక్తిగత ఆ రోజు ఆ పార్టీ అధికారంలో ఉన్నాయి, వాళ్ళ ఈ పార్టీ అధికారంలో ఉన్న వాళ్ళకి ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చే పనులైతే ఎటువంటి తప్పులు జరిగినా, ఏ విధమైన ఉల్లంఘనలు జరిగినా, ఎంత అన్యాయం అయినా సరే అది ప్రజాధనం, మనం ప్రజలు కట్టిన పన్ను నుంచి జీతం తీసుకుంటున్నాం, మనం ప్రభుత్వ ఉద్యోగులం, ప్రభుత్వానికి బాధ్యులం, సమాజానికి బాధ్యులం, మనం సమాజానికి సర్వీస్ చేయడానికి అపాయింట్ చేయబడ్డాం అనే అంశాన్ని విస్మరించేశారు. మాకేం దక్కుతుంది అనే స్వార్థం పెరిగిపోయి ఈ అవినీతి చర్యలకి మద్దతు పలుకుతూ ఉన్న ఈ ఉద్యోగుల్ని ఇవాళ మొత్తం ఉద్యోగ వ్యవస్థ ఇలాగే ఉందంటే లేదు. ఖచ్చితంగా నీతి నిజాయితీతో పనిచేసే ఉద్యోగ వర్గాలు చాలామంది ఉన్నారు కాబట్టి ఇప్పటికీ ప్రజలకి అందాల్సిన పౌర సేవలు అందుతూ ఉన్నాయి. కానీ అదే సందర్భంలో ఈ తప్పుడు ప్రాక్టీసెస్ అవలంబిస్తున్న ఉద్యోగులు కూడా ఉన్నారు. కాబట్టి ఇటువంటి వాళ్ళ విషయంలో ప్రభుత్వం మరింత జాగరూకతతో ఉండాలి. జరుగుతున్న అరాచకాలు ఆల్రెడీ కృష్ణతేజ గారి వరకు చేరాయి కాబట్టి ఇక్కడి నుంచైనా సరే మరింత శ్రద్ధగా మరొకసారి వెరిఫికేషన్ చేయించి, థర్డ్ పార్టీతోటి వెరిఫికేషన్ చేయించి, ఇప్పుడు ఈ కవరప్ చేయడానికి ప్రయత్నం చేసిన ఏ ఒక్క అధికారిని ఇన్స్పెక్షన్ దగ్గరికి వెళ్ళనివ్వకుండా అవసరమైతే థర్డ్ పార్టీ వెరిఫికేషన్ చేయించి అసలు జరిగిన తప్పులు ఏంటి అనేది నిర్ధారణ చేసి దోషుల్ని శిక్షించాలి. ప్రజాధనాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. వాళ్ళ 400 కోట్ల రూపాయలు బిల్లులు చెల్లించడానికి వీళ్ళు రంగం సిద్ధం చేస్తూ ఉన్నారు. ఒకసారి ప్రభుత్వం దగ్గర నుంచి ఆ కాంట్రాక్టర్స్ అకౌంట్లకు వెళ్ళిపోతే మళ్ళీ దాన్ని రికవర్ చేయడం ఎంత కష్టతరమైన వ్యవహారం అది. కాబట్టి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ విధమైన ఈ అక్రమ చెల్లింపుల్ని అడ్డుకట్ట వేసి తీరాలి. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పని మనందరం కూడా కోరుకుందాం. రైట్.